హలో ఎవ్రీవన్, ఈ వీడియోలో ఇండియాలో జరిగే అతిపెద్ద ఎలక్ట్రానిక్స్ ఎక్స్పోని చూద్దాం. అండ్ అలాగే ఈ ఈవెంట్ ఏంటి, ఇందులో ఏముంటాయి అని కంప్లీట్ ఇన్ఫర్మేషన్ని షేర్ చేస్తాను. సో ఇది ఎంట్రన్స్. లెఫ్ట్ సైడ్లో రిజిస్ట్రేషన్ డెస్క్ ఉంటుంది. ఈవెంట్కి అటెండ్ అవ్వాలి అంటే పాస్ ఉండాలి. అది మనం ఆన్లైన్లో అయినా తీసుకోవచ్చు, లేదంటే ఆన్ సైట్లో కూడా తీసుకోవచ్చు. ఆ పాసెస్లో కూడా టైప్స్ ఉంటాయి, లైక్ కమ్యూనిటీ ప్లస్ ఎసెన్షియల్ ప్రో అని. ఆ పాస్ టైప్ని బట్టి లోపల జరిగే కాన్ఫరెన్సెస్కి, వర్క్షాప్స్కి కూడా అటెండ్ అవ్వచ్చు. ఈ ఈవెంట్ గురించి చెప్పాలంటే ఈఎఫ్ఐ ఎలక్ట్రానిక్స్ ఫర్ యూ గ్రూప్ వాళ్ళు ఎవ్రీ ఇయర్ కొన్ని ఈవెంట్స్ కండక్ట్ చేస్తారు. అంటే ఎలక్ట్రానిక్స్, టెక్నాలజీ, బిజినెస్, ఐఓటీ లాంటి థీమ్స్ మీద. సో ఈ ఇయర్ బెంగళూరులో 31st జనవరి నుండి 2nd ఫిబ్రవరి వరకు 3 days ఈవెంట్ జరిగింది. ఈ ఈవెంట్లో ఎక్స్పో మాత్రమే కాదు, కాన్ఫరెన్సెస్, ప్యానల్ డిస్కషన్స్, వర్క్షాప్స్ కూడా ఉంటాయి. ముందుగా ఎక్స్పో చూద్దాం. ఈ ఈవెంట్లో నేను ఎక్కువగా బిజినెస్ పీపుల్ని నోటీస్ చేశాను. ఎందుకంటే ఇక్కడ ఉన్న సప్లయర్స్ని ఎక్స్ప్లోర్ చేసి వాళ్ళ ప్రోడక్ట్ బై చేయడం, లేదంటే కొత్త బిజినెస్ ఫామ్ చేయడం లాంటివి చేస్తుంటారనమాట. ఈ ఈవెంట్ మెయిన్ ఉద్దేశం కూడా అదే. అండ్ అలాగే స్టూడెంట్స్కి ఇది ఒక ఓషన్ లాంటిది. ఇక్కడ వచ్చి చాలా ఎక్స్ప్లోర్ చేయొచ్చు. అండ్ అలాగే కొత్త కనెక్షన్స్ కూడా ఫామ్ చేసుకోవచ్చు. మోర్ దెన్ 10,000 పీపుల్ ఈ ఈవెంట్కి అటెండ్ అయినట్టు ఈవెంట్ వాళ్ళు చెప్తున్నారు. ఈ బూత్లో చూడండి, కొన్ని 3D ఆబ్జెక్ట్స్ని డిస్ప్లే చేశారు. వాళ్ళు యాక్చువల్గా 3D మెషిన్స్కి సాఫ్ట్వేర్ ప్రొవైడ్ చేస్తారంట. ఎనీవే బాగున్నాయి కదా.
ఈ బూత్లో ఒక ఐఓటీ డివైస్ని డిస్ప్లే చేశారు. ఆ డివైస్ని యూస్ చేసి ఇంట్లో ఉండే ఎలక్ట్రానిక్ అప్లయన్సెస్ని వరల్డ్లో ఎక్కడి నుండైనా కంట్రోల్ చేయొచ్చంట. ఇది ఎలా వర్క్ అవుతుందంటే జస్ట్ లైక్ మన నోడ్ MCU లాగా, బట్ ఇంటర్నెట్కి కనెక్ట్ అయి ఉంటుంది అంతే. ఇది ఒక రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్కి సంబంధించిన కంపెనీ. వీళ్ళు ఏంటంటే మన దగ్గర ఏదైనా ఐడియా ఉండి వాళ్ళ దగ్గరికి వెళ్తే వాళ్ళతో కొలాబరేట్ అవ్వి ఆ ఐడియాని డెవలప్ చేయొచ్చు. వాళ్ళు మనకి హెల్ప్ చేస్తారనమాట. ఇది ఒక PCB మెషిన్. మనం ఇక్కడ చూడొచ్చు ఇది PCB మీద ఎలా కాంపోనెంట్స్ని ప్లేస్ చేస్తుందో. అండ్ ఆల్సో దాని ఆర్మ్కి మైక్రో కెమెరా కూడా ఉంది. ఇక్కడ ఉన్న డిస్ప్లే నుండి మనం మానిటర్ కూడా చేయొచ్చు. ఇక్కడ కొన్ని ఫంక్షన్ జనరేటర్స్ అండ్ మెజరింగ్ ఇన్స్ట్రుమెంట్స్ని కూడా చూడొచ్చు. ఇది కొంచెం ఇంట్రెస్టింగ్గా ఉంది. ఇది ఒక కుకింగ్ మిషన్ అంట. మనకి నచ్చిన డిష్ని సెలెక్ట్ చేసుకుని దానికి సంబంధించిన ఇంగ్రీడియంట్స్ అయ్యి ఆ జార్లో వేస్తే అది ఆటోమేటిక్గా కుక్ చేసేస్తుంది. దీనికి ఒక చిన్న డిస్ప్లే కూడా ఇచ్చారు. దాంట్లో నుండి మనకి ఏ డిష్ కావాలి, ఇంగ్రీడియంట్స్ ఏంటి, ఎంత టైం పడుతుంది అని అన్ని డీటెయిల్స్ వస్తాయి. అండ్ ఆల్సో టాప్లో చిన్న వెయింగ్ ప్యాడ్ కూడా ఇచ్చారు. ఇది స్పీకర్స్ లాంజ్ అనమాట. అంటే ఇక్కడ 3 కాన్ఫరెన్స్ హాల్స్ కూడా ఉన్నాయి. ఆ హాల్స్లో సెషన్స్ ఇచ్చిన వాళ్ళ కోసం ఈ లాంజ్.
నాకు ఇక్కడ బాగా నచ్చిన విషయం ఏంటంటే ఇక్కడ ఉన్న మోస్ట్ ఆఫ్ ది కంపెనీస్ ఇండియన్ కంపెనీసే. సో అందుకే ఎక్కడ చూసినా మేక్ ఇన్ ఇండియా లోగో కనబడుతుంది. ఇక్కడ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పీసీబీస్ ఉన్నాయి, మీరు చూడొచ్చు. ఈ బూత్లో చాలా రకాల కేబుల్స్ అండ్ కనెక్టర్స్ని డిస్ప్లే చేశారు. ఈ బూత్లో చాలా రకాల యాంటీనాస్ ఉన్నాయి అండ్ అలాగే బ్యాటరీస్, వాటి బిఎంఎస్లు, కేబుల్స్, కనెక్టర్స్ ఉన్నాయి. ఈ యాంటీనాస్ అయితే చాలా ఉన్నాయి. అందులో మన మొబైల్ యాంటీనాస్, జీపీఎస్ యాంటీనాస్ కూడా ఉన్నాయి. ఈ బూత్లో ఒక బ్రెస్ట్ క్యాన్సర్ డిటెక్షన్ సిస్టమ్ని ప్రోటోటైప్ చేశారు. డిటెక్షన్ కోసం ఆ సిస్టంలో థెర్మిస్టర్స్ని యూజ్ చేస్తారంట. ఇది ఒక స్మార్ట్ అల్ట్రాసోనిక్ ఫ్లో మీటర్. రిమోట్గా దీన్ని కంట్రోల్ చేసుకోవచ్చు. వాటర్ ఫ్లో ఎంత ఉంది, ఏంటి, వాటి గురించి ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడానికి యూజ్ చేస్తారు. ఇక్కడ కొన్ని ఐఓటీ కిట్స్ అయితే డిస్ప్లే చేశారు చిన్నపిల్లలకి. వాళ్ళు ఒక మాన్యువల్ ప్రొవైడ్ చేస్తారు. సో ఆ మాన్యువల్ అండ్ కాంపోనెంట్స్ని యూజ్ చేసి ఇలా కొన్ని ప్రాజెక్ట్స్ అయితే చేయొచ్చు. ఆ రోబోట్ అయితే నాకు బాగా నచ్చింది. ఇది టీ ఏరియా. ఎక్స్పోలో అలసిపోతే ఇక్కడ టీ తాగుతూ రిలాక్స్ అవ్వచ్చు. ఆ టైంలోనే మనం కొత్త వాళ్ళతో మాట్లాడడం, వాళ్ళతో కనెక్షన్స్ క్రియేట్ చేసుకోవడం లాంటివి కూడా చేయొచ్చు. ఈ బూత్ రోబోక్రేజ్ వాళ్ళది. వీళ్ళ దగ్గర ఎలక్ట్రానిక్ కాంపోనెంట్స్, ఐఓటీ కిట్స్, డెవలప్మెంట్ బోర్డ్స్ లాంటివి ఉంటాయి. ఇక్కడ వాళ్ళ ఐఓటీ కిట్తో ఒక ఫేషియల్ రికగ్నిషన్ సిస్టమ్ని డిస్ప్లే చేశారు. ఇక్కడ వాళ్ళ ఐఓటీ కిట్ చూడొచ్చు. అందులో కొన్ని సెన్సార్స్, బోర్డ్స్, యాక్చువేటర్స్ ఇంటిగ్రేట్ చేసి ఉన్నాయి. ఆ ఎగ్జిబిటర్ కోడ్ చేసి చూపిస్తున్నారు అనమాట మనకి, అది ఎలా వర్క్ అవుతుంది ఏంటని. అసలు అది రికగ్నైజ్ చేసింది. ఇక్కడ వాళ్ళు డిస్ప్లే చేసిన అన్ని ప్రోడక్ట్స్ వాళ్ళ వెబ్సైట్లో ఉంటాయి. ఆయన చూపిస్తున్నారు ఏమేమి ఉన్నాయో అని. ఇక్కడ మనం చూడొచ్చు రాస్బెర్రీ పై బోర్డ్స్, ఆర్డినో బోర్డ్స్ అండ్ అలాగే కొన్ని బేసిక్ కిట్స్ కూడా ఉన్నాయి.
ఇక్కడ ఒక లోరా డెవలప్మెంట్ కిట్ కూడా ఉంది. లోరా అంటే వైఫై లాంటిది, బట్ లాంగ్ రేంజ్ కమ్యూనికేషన్లో ఇది వాడతారు. అండ్ ఇది ఒక ట్రాకింగ్ పర్పస్కి వాడతారు. ఇది ఒక వైఫై ఇంటిగ్రేటెడ్ డెవలప్మెంట్ బోర్డు, నోడ్ MCU టైపు. ఇది IoT సాకెట్, రిమోట్గా కంట్రోల్ చేసుకోవచ్చు దీన్ని యూస్ చేసి. అండ్ లాస్ట్ ఇది నర్స్ కాల్ బెల్ సిస్టమ్, హాస్పిటల్స్లో దీన్ని యూస్ చేస్తారు. స్టార్టింగ్లో చెప్పినట్టు ఇక్కడ కొన్ని కాన్ఫరెన్సెస్ కూడా జరుగుతాయి లేటెస్ట్ టెక్నాలజీస్, బిజినెస్కి సంబంధించి. వాటికి సంబంధించిన కొన్ని క్లిప్స్ ఇవి. అండ్ అక్కడ పర్సన్ ఆటోమోటివ్ కార్స్ మీద సెషన్ ఇస్తున్నారు. ఇవేమో వర్క్షాప్ హాల్స్ ABC అని 3 ఉంటాయి. వర్క్షాప్స్కి అటెండ్ అయ్యి చాలా నాలెడ్జ్ గెయిన్ చేసుకోవచ్చు ప్రాక్టికల్గా. ఎందుకంటే వర్క్షాప్స్ లీడ్ చేసేది ఇండస్ట్రీ ఎక్స్పర్ట్స్. సో మనకి ఏమైనా డౌట్స్ ఉంటే పర్సనల్గా అడగొచ్చు. వాళ్ళు బాగా అర్థమయ్యేటట్టు థియరిటికల్గానే కాకుండా ప్రాక్టికల్గా కూడా క్లారిఫై చేస్తారు. సో ఈ వీడియోకి అంతే గైస్. ఇలాంటి కంటెంట్ని ఇంకా మీ ముందుకు తీసుకొస్తూ ఉంటాను. అంతవరకు సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతుండండి. దిస్ ఈజ్ సూర్య సైనింగ్ ఆఫ్.